వెల్కమ్ టు పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్. కన్ఫ్యూజ్ అయ్యారండి? ఏం లేదండి, కొన్ని కారణాల వల్ల ఇంతవరకు కూడా నేను పద్మా జయంతి యూట్యూబ్ ఛానల్ అని చెప్పేదాన్ని. కాకపోతే నేను యాక్ట్రెస్ని కాబట్టి పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్ అని చెప్పి కొంచెం కరెక్షన్స్ చేయడం జరిగింది. ఏమండి, ఇది అందరూ గమనించగలరు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి అంటే పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్ అని చెప్పి అక్కడికి వస్తే కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఓకే, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటో తెలుసా అండి? ఈరోజు కూడా స్పెషల్ ఐటమ్. అదేంటి అంటే కార్న్ సూజీ. కార్న్ సూజీ అంటే మొక్కజొన్నది రవ్వ ఉంటుందండి. ఆ రవ్వతో కిచిడి చేయబోతున్నాను ఇప్పుడు నేను. ఏంటి? కార్న్ సూజీతో కిచిడి చేయబోతున్నాను అనమాట. సో ఇప్పుడు దాని తయారీ విధానం ఎలా ఉందో, ఏమేం చెయ్యాలో చూసేద్దామా ఒకసారి? రండి నాతో పాటు. ఆల్రెడీ కిచెన్లోనే ఉన్నాం, రండి. మొక్కజొన్న రవ్వ కిచిడి అనమాట. యాక్చువల్గా ఈ మొక్కజొన్న రవ్వ కిచిడి ఏంటంటే, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారండి. వెళ్తే అక్కడ వాళ్ళు ఏదో ఒక డిష్ పెట్టారంట. ఆ డిష్ పెడితే తిన్నారు, చాలా టేస్టీగా అనిపించింది అన్నారు. అనేసి అది ఏంటి అని చెప్పి వాళ్ళని అడిగితే చెప్పారనమాట, అది మొక్కజొన్న కిచిడి అని. బట్ ఇంతకుముందు నేను కూడా ఎప్పుడూ చేయలేదు. సో అది చెప్పగానే మళ్ళీ దానికోసం ఆ రవ్వ ఎక్కడ దొరుకుతుందా ఏంటి అని చెప్పి బాగా వెతికేసి దాన్ని తీసుకొచ్చి నేను ప్రిపేర్ చేశాను. చాలా చాలా టేస్టీగా ఉందండి. ఆ టేస్ట్ని మీరెవరు కూడా మిస్ అవ్వకూడదని చెప్పి మళ్ళీ మీకోసం ఒకసారి నేను ప్రిపేర్ చేయబోతున్నాను అనేది. దానికి ఏమేమి కావాలో ఒకసారి చూద్దామా? ఇదిగోండి, నేను ఆల్రెడీ కొన్ని క్యారెట్ ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను, ఉల్లిపాయ ముక్కలు, అలాగే టమాటా, ఫైనల్గా మనకి దాంట్లో కొంచెం పిండుకోవడానికి నిమ్మకాయలు కావాలి. అండ్ ఇదిగోండి, ఇక్కడ బఠానీలు రెడీ చేసుకున్నాను. బఠానీలతో పాటు ఇదిగోండి, ఇదిగో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు. సార్ చూసేసేయండి మీరు. మళ్ళీ ఎందుకంటే ఐటమ్స్ మీరు ఏమన్నా తయారు చేసుకోవాలంటే ఐటమ్స్ మిస్ అవ్వకూడదు కదా, మీరు ఒక్కసారి చూసేయండి. అండ్ దీంతో పాటు మనకి కావాల్సినవి కొన్ని జీడిపప్పు కూడా తీసి పెట్టుకున్నాను. ఇది ఎప్పుడెప్పుడు ఎలా వాడాలనేది మీకు చూపిస్తాను. తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పెసరపప్పు అండి. యాక్చువల్గా ఏంటంటే పెసరపప్పు, ఇది మనం ఈ పెసరపప్పుని మన పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా, అది తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. కాకపోతే నాకు ఇమ్మీడియట్గా అది అవైలబుల్గా లేదు కాబట్టి నేను మామూలు పెసరపప్పుని తీసుకున్నాను. ఎందుకంటే పెసరపప్పు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ ఇదైంది మొక్కజొన్న రవ్వ. ఇదిగోండి, ఇదిగోండి మొక్కజొన్న రవ్వ, చూసారు కదా. ఇదిగో, ఇది మాకు గోధుమ రవ్వ లాగానే ఉంటుంది. గోధుమ రవ్వ కొంచెం ఒక కలర్ తేడాగా ఉంటుంది, ఇది రెడ్డిష్లో ఉంటుంది. ఎందుకంటే మనకు మొక్కజొన్న రెడ్గానే ఉంటుంది కదా. సో రెడ్ అండ్ వైట్లో కొంచెం అలాగే ఉంటుంది అనమాట ఇది. ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం, రండి. ఇదిగోండి, నేను ఈ కప్పుతోటి నేను ఒక కప్పున్నర పెసరపప్పు తీసుకున్నాను. తీసుకొని దీన్ని నేను 2 కప్పుల్లాగా తీసుకున్నాను. ఇగో ఇది కప్పు, దీన్ని 2 కప్పులు తీసుకున్నాను నేను. ఇప్పుడు దీన్ని మనం బాగా కడుక్కోవాలి. ఇదిగోండి, పెసరపప్పుని కొంచెం నలిపి కడగాలన్నమాట. ఎందుకంటే ఏదన్నా ఉన్నా కూడా మనకి ఏమంటారు, చెత్త కానీ రాళ్ళు కానీ అట్లా ఏదైనా ఉన్నా కూడా నీట్గా మనం కడిగి పెట్టేసేసుకుని ఉంటే బాగుంటుంది అన్నమాట. ఇదిగో ఇలా కడిగేసుకోవాలి. ఇది కడిగేసుకొని దీంట్లో మనం కొన్ని వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. ఇది పెసరపప్పు కొన్ని పెట్టుకోవాలి ఊరికనే మనం వంట చేసేంత, అది ప్రిపేర్ చేసేంత వరకు. సో ఇప్పుడు రవ్వ, ఈ రవ్వను కూడా కొంచెం నీళ్ళు పోసుకొని బాగా కడిగేసుకోవాలి. కొంచెం రవ్వలో ఆల్రెడీ కొంచెం అంటే మట్టి కొంచెం చెత్తగా ఉంటుంది. కానీ సూపర్ మార్కెట్లో అంటే వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి పెడతారు కాబట్టి మనకి పెద్ద రిస్కే ఉండదు. మళ్ళీ ఒకవేళ మనం ఏమన్నా తయారు చేసుకొని లేకపోతే చిన్న కిరాణా షాపుల నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా సన్నటి రాళ్ళు అంటే ఇసుకలాగా ఉంటుంది. అందుకోసం
కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇదిగో దీన్ని కూడా నేను కడిగేసి రెడీగా పెడుతున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని రెడీగా పెట్టాను. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టానండి. కుక్కర్లో తయారు చేస్తున్నాను. ఎందుకంటారేమో, మామూలుగా చిన్న బౌల్లో కనుక తయారు చేస్తే ఏమవుతుందంటే పెసరపప్పు ఏమంటారు, పెసరపప్పు కానీ లేకపోతే మన ఈ కార్న్ సూజీ కానీ, అదే కార్న్ రవ్వ కానీ ఏమవుతుందంటే ఉడికేటప్పుడు మొత్తం చిందులు పడిపోయి అంత గలీజ్గా అంటే పొంగిపోతుంది అనమాట. మామూలుగా మీరు కుక్కర్లో కందిపప్పు ఉడకబెట్టండి, అది సింపుల్గా చక్కగా కుక్కర్లోనే ఉడికిపోతుంది. పెసరపప్పు ఏమవుతుంది, మొత్తం గిన్నెలకంతా అంటేస్తుంది అనమాట. సేమ్ రవ్వ కూడా అలాగే అవుతుంది. అందుకోసం ఏంటంటే కొంచెం మనం క్వాంటిటీ కొంచెం తీసుకున్నా కూడా పెద్దది కనుక కుక్కర్ పెట్టేసుకుంటే మనకు అవి ఎటు పొంగకుండా కుక్కర్లోనే ఉండిపోతాయి. కాబట్టి మనకి ప్రమాదం ఏమీ లేదు. ప్లస్ ఏంటంటే మొత్తం శుభ్రం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. ఇప్పుడు కుక్కర్లో పెట్టి ఏం చేయాలనేది చూద్దాం. ఇదిగోండి కుక్కర్ పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎక్కువే, అంటే మరి ఎక్కువ అంటే ఎక్కువ కాదు, ఒక 2-3 స్పూన్ల నూనె వేస్తున్నాను నేను. ఎందుకంటే ఈ వెజిటబుల్స్ అన్నీ ఉడకాలి కాబట్టి వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో నూనెలో ఫస్ట్ ఒక స్పూను ఆవాలు వేస్తున్నాను. ఆవాలు, ఇంకొక స్పూను జీలకర్ర. ఇది కొంచెం వేగాలి. ఈ మన ఆవాలు చిట్పట్ అని అంతవరకు కూడా వేయించాలన్నమాట. అప్పుడే మనకి నూనెతో పాటు ఆవాలు కూడా అంటే తిరగమాత కూడా కొంచెం వేగినట్టుగా అవుతుంది అన్నమాట. చెప్పాను కదా, మళ్ళీ చిట్పట్లాడిపోయి మళ్ళీ మీదకి చెందకుండా కొంచెం పెద్దది కుక్కర్ పెట్టింది, అందుకోసమే అనమాట. ఇప్పుడు ఇది క్వాంటిటీ కొంచెమైనా కూడా మొత్తం అంతా చిందకుండా ఉండడానికి అని చెప్పేసి కుక్కర్ పెట్టాను నేను. ఏమండి, ఇవాళ రేపు ఈ మామూలు రవ్వలు కానీ లేకపోతే మామూలు ఇది కంటే కూడా ఈ మనకి మిల్లెట్స్ టైప్లో అన్నీ వస్తున్నాయి కదండి. అవి రోజుకొకటి తింటే ఆరోగ్యంగా ఉంటుంది. చాలా మటుకు వెయిట్ లాస్ అవుతుందండి. కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే నేను కూడా ట్రై చేస్తున్నాను. నేను చేసే మీకు చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఇదిగో మనకి చూసారా ఆవాలు చిట్పట్లాడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. దేంట్లోన్నా కూడా మనం ఉల్లిపాయలు వేసుకుంటానండి, అవి వేగి ఇదైపోతే కనుక మనకి మంచి టేస్ట్ వస్తుంది. సో ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. సో అందుకోసం మళ్ళీ ఇమీడియట్గా నేను అల్లం ముక్కలు వేసేస్తున్నాను. అల్లము కొంచెం మంచి రుచి వస్తుందండి, అందుకోసం అల్లం ముక్కలు వేసేస్తున్నాను. అండ్ ఇమ్మీడియట్గా ఇదిగోండి నేను కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను దీంట్లో. దాంతోపాటు ఇదిగోండి 4 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కల కింద చేసుకున్నాను, అది కూడా వేసేస్తున్నాను నేను. యాక్చువల్గా ఏంటంటే మనం ఇవి తయారు చేసుకునేటప్పుడు కొత్తిమీర కరివేపాకు అందరూ ఫైనల్గా వేస్తారు, కానీ నేను ముందరే వేసేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో ఎవ్వరు కూడా డైరెక్ట్గా వస్తే కొత్తిమీర కరివేపాకు ఎవరు తినరు. సో తీసి పక్కన పెడతారనమాట. సో ఎందుకంటే కొత్తిమీర కరివేపాకు కూడా మనం ఖచ్చితంగా తినాలి కాబట్టి ఇది వేసేస్తే ఏమవుతుందంటే మనకు అన్ని ఐటమ్స్తో పాటు అది కూడా ఉడికిపోతుంది కదా, బయటకు వచ్చేటప్పటికి ఏం కనిపించదు. అందుకోసం అది వేసేస్తే దాంతోపాటు మొత్తం ఉడికిపోతుంది అనమాట. ఇది కొంచెం అవుతుంది, ఫ్రై అవుతుంది, కొంచెం అవ్వాలి, కొంచెం మగ్గాలి ఇది. సో ఇప్పుడు కొంచెం ఇందులో క్యారెట్లు కొంచెం బాగా ఇది అవ్వాలి కాబట్టి, ఉడకాలి కాబట్టి ఇప్పుడు నేను క్యారెట్లు వేస్తున్నాను. క్యారెట్స్ ఇది చేసుకోవాలనుకుంటే కనుక ఇంకా చాలా ఉన్నాయి. కావాలంటే వెజిటబుల్స్ ఇంకా కిచిడి కదా, వెజిటబుల్స్ ఇంకా ఏమన్నా వేసుకోవచ్చు దీంట్లో.
బీన్స్ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం లైట్గా క్యాలీఫ్లవర్ ఉంటుంది కదా, గ్రీన్ కలరు క్యాలీఫ్లవర్ కానీ లేకపోతే వైట్ కానీ అది కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం అండి, వెజిటబుల్స్ ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం మెల్లగా ఉడుకుతూ ఉంటుందండి, ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటుంది. కొంచెం ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవుతేనే ఆయిల్లో మనకి దాని టేస్ట్ అనేది బాగా ఇదవుతుంది. ఒక 2 minutes మనం వెయిట్ చేద్దాము. ఇదిగోండి వేగుతున్నాయి. ఇప్పుడు టమాటాలు వేసేద్దాం. టమాటాలు అయితే కొంచెం తొందరగా మెత్తబడతాయి. టమాటాలు వేసేద్దాం. టమాటాతో పాటు ఇదిగోండి బఠానీ కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. పసుపు వేసుకుందాం, ఎందుకంటే కిచిడి కదా, కిచిడి అంటే పచ్చగా ఉంటుంది కాబట్టి పసుపు వేసేసుకుందాం. అలాగే ఇప్పుడే మనం కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి నేను ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి, అంటే నాకు అందాజా ఉంది కాబట్టి దీనికి ఒక 2 స్పూన్లు. మీకు అలా అనుకుంటే తగినంత అని చెప్పేసి రుచికి తగినంత మీరు వేసుకోవచ్చు. ఇదిగోండి కొంచెం ఇదిగోండి వేగుతుంది. ఒక్క 2 minutes మళ్ళీ వెయిట్ చేద్దాము, ఎందుకంటే టమాటాలు కొంచెం మగ్గాలి కాబట్టి. దాని తర్వాత ఏంటనేది మళ్ళీ నేను మీకు చూపిస్తాను. కొంచెం ఒక 2 నిమిషాలు ఈ కూరలతో పాటు ఆల్రెడీ ఉల్లిపాయలు కొంచెం బాగా మెత్తపడిపోయాయి, క్యారెట్లు కూడా ఇప్పుడిప్పుడే మెత్తపడుతున్నాయి. సో ఇప్పుడే మనం టమాటా వేసాం కాబట్టి టమాటా కూడా కొంచెం మెత్తపడిపోతే అప్పుడు మనం మిగిలింది రవ్వ అవి వేసేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయింది. ఇదిగో చెప్పాక 2 నిమిషాలు కొంచెం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదండి పెసరపప్పు, ఆ పెసరపప్పు ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి. పెసరపప్పు వేసేసుకోవాలి. అలాగే ఇదిగోండి రవ్వ కూడా కడిగి పెట్టేసుకున్నాం కదా, ఆ రవ్వ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇదిగోండి యాక్చువల్గా ఇప్పుడే నిమ్మకాయ పిండుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నిమ్మకాయ చేదెక్కుతుంది, అందుకోసం ఏంటంటే మొత్తం అంత ప్రాసెస్ అయిన తర్వాత అప్పుడు నిమ్మకాయ పిండుకుందాము. సో ఇప్పుడు ఇది కొంచెం సేపు ఇప్పుడు నూనెలో వేసాం కదా, నూనెలో ఒక 2 నిమిషాలు దాంతోపాటు కుక్ అవ్వాలన్నమాట. ఒక 2 నిమిషాలు ఇది కొంచెం కుక్ అయితే అప్పుడు ఇప్పుడు నీళ్ళ క్వాంటిటీ కూడా ఎలా తీసుకోవాలో తెలుసా అండి. ఇప్పుడు నేను చెప్పాను కదా 1.5 కప్పుది నేను తీసుకున్నాను పెసరపప్పు. దీనికేమో నేను 2 కప్సే తీసుకున్నాను, ఎందుకంటే ఈక్వల్గా చేయలేదు, 1+1 పెట్టలేదు. అది 1.5 తీసుకున్నాను పప్పు, ఇదేమో 2 తీసుకున్నాను. అందుకోసం ఎందుకంటే కొంచెం పప్పు ఎక్కువగా ఉంటే కనుక రుచి బాగుంటుంది అని చెప్పేసి అది నేను 1.5 తీసుకున్నాను, ఇది 2 తీసుకున్నాను అనమాట. ఇప్పుడు దాని తగ్గట్టుగానే మనం నీళ్లు కూడా పోసుకోవాలి. ఇప్పుడు ఆ క్వాంటిటీ ప్రకారంగా నేను ఇదొక చెంబు తీసుకున్నాను, దీని ప్రకారంగా నేను వాటర్ పోస్తున్నాను. ఇదిగోండి ఒకటి దీన్ని సో ఇది ఇంకొక హాఫ్ పోస్తున్నాను, ఎందుకంటే ఇది మనకి పలుకుగా ఉండకూడదు, సో మెత్తగా ఉండాలి కాబట్టి దీనికి మళ్ళీ నేను ఇదిగోండి 1.5 అనేది పోసాను. సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం హైలో పెట్టి, ఎక్కువ అవసరం లేదండి, మళ్ళీ మనకి అన్నం ఉడికినట్టుగా ఒక 2-3 విజిల్స్ అవసరం లేదు, ఒకటే మంచి విజిల్ వచ్చేంత వరకు పెట్టేసి దాన్ని ఆపేసుకోవచ్చు.
ఎందుకంటే ఉప్మా కదా ఇది, ఉప్మా రవ్వ కదా ఇది. సో మనకి పెసరపప్పు కానీ రవ్వ కానీ తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఆల్రెడీ మనం ఆయిల్లో కూడా ఫ్రై చేసేసాం కాబట్టి కొంచెం నూనెలో ఉడికినాయి కాబట్టి ఇప్పుడు వాటర్ పోసేసుకుంటే ఒక్క విజిల్ చాలు. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మనకి సరిపోతుంది అన్నమాట. ఇదిగోండి వాటర్ కూడా పోసేసుకున్నాను. కుక్కరు మూత పెట్టేశాను, విజిల్ పెట్టాను. ఒక్క విజిల్ చెప్పాను కదా, ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఎమ్మటే కూడా మనం మూత ఓపెన్ చేయకుండా ఒక్క 5 minutes దానిలో ఉన్న స్టీమ్ అంతా వెళ్ళేంత వరకు వెయిట్ చేద్దాము. వెయిట్ చేశాక అప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అంతసేపు మీరు నేను ఇద్దరం వెయిట్ చేయాల్సిందే అండి. అయిపోయింది, ఒక మంచి విజిల్ వచ్చేసింది కుక్కర్ది, తీసేసాము. చల్లారిపోయింది, అది కూడా తీసాను. ఇప్పుడు కుక్కర్ మూత తీసి మీకు చూపించిపోతున్నాను. చూడండి, కొంచెం వాటరీగా ఉంది ఎందుకంటే ఇది కిచిడి కదా. ఇది తర్వాత కాసేపు అయిన తర్వాత చల్లారిపోయిన తర్వాత మీకు మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి అంత గట్టిగా ఉండకూడదు. కాబట్టి కొంచెం ఇలా వాటరీగా ఉంటే మనకి కిచిడి కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టైం గ్యాప్లో నేను ఏం చేశానంటే, ఇదిగోండి నిమ్మకాయ రసం పిండి పెట్టాను. ఇదిగోండి ఒక 2 spoons నిమ్మకాయ రసం వేసుకుందాం. సరే, చక్కగా మెత్తగా అన్నీ ఉడికిపోయి వెజిటబుల్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎస్, చూస్తుంటేనే వాటరీగా అనిపిస్తుంది నోరంతా. ఇదిగండి, చూసారు కదా. ఇప్పుడు దీన్ని కొంచెం ఒక చిన్న బౌల్లో తీసుకొని డెకరేషన్ చేద్దాం. ఆగండి 1 second. ఇదిగండి, ఇప్పుడు దీంట్లోకి బౌల్లో తీసుకుందాం కొంచెం. యమ్మీ చూడండి. ఇప్పుడు ఇందాక నేను మనకి జీడిపప్పు చూపించాను కదా, ఇగో జీడిపప్పుని కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్నాను. ఇదిగండి, సరే. చూసారా, మనకి ఏంటిది మొక్కజొన్న రవ్వతో తయారు చేసిన కిచిడి సూపర్గా ఉంది.